నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోని. సినీ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నేరుగా ఉద్దేశించి ఆర్టీఐ చట్టం, PASA చట్టం అమలుపై ఆయన కీలక ప్రశ్నలు సంధించారు. గిరిజనుల హక్కులు, ప్రభుత్వ పారదర్శకత, గ్రామ సభల అధికారాల గురించి ప్రస్తావిస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు రాహుల్ రామకృష్ణ ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ను ఎందుకు ప్రశ్నించారు చూద్దాం. సాధారణంగా సామాజిక రాజకీయ అంశాలపై అప్పుడప్పుడు స్పందించే నటుడు రాహుల్ రామకృష్ణ ఈసారి నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓపెన్ లెటర్ రాశారు. ఆ లేఖలో ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించారు. ఒకటి, సమాచార హక్కు చట్టమైన ఆర్టీఐ, రెండోది గిరిజన ప్రాంతాల్లో స్వయం పాలనకు సంబంధించిన పేసా చట్టం. ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఎంత ముఖ్యమో గిరిజనులకు వారి భూములు, అటవీ వనరులపై హక్కులు కూడా అంతే ముఖ్యమని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో గ్రామ సభలకు పూర్తి అధికారాలు ఇవ్వాల్సిన పెసా చట్టం అమలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత పెరగాలంటే ఆర్టీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ అంశాలపై ఆయన స్పందించాలని రాహుల్ రామకృష్ణ కోరినట్టు తెలుస్తోంది. ఈ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు రాహుల్ రామకృష్ణ లేవనెత్తిన ప్రశ్నలు ప్రజా హక్కులకు సంబంధించినవని చెబుతుండగా మరికొందరు ఇది రాజకీయ విమర్శగా చూస్తున్నారు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో భూసేకరణ, సహజ వనరుల వినియోగం, గ్రామ సభల అధికారాల అంశాలు గత కొన్నేళ్లుగా వివాదాస్పదంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెసా చట్టంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నుంచి అధికారిక స్పందన రాలేదు. స్పందన వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడి పుట్టించే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ రామకృష్ణ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానమిస్తారా? ఆర్టీఐ పెసాపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా? వేచి చూడాలి.